పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదువుదాము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. మీ అందరికీ తెలిసిన విధంగానే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు యాకోబు గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ముందు అబ్రహాం గురించి చూసాము. విశ్వాసాన్ని గురించి రాయాలనుకున్నాడు ఈ అధ్యాయంలో. ప్రాముఖ్యంగా దాని యొక్క నిర్వచనం చెప్పి అనేక మంది వ్యక్తులను గురించి మాట్లాడినాడు. ఎక్కువ వచనాలు అబ్రహాంకి ఇచ్చాడు. అందుకే మనం కూడా ఎక్కువ అక్కడ నిలబడి సాధ్యమైనంత వరకు వాటిని మనం చూసాము. పోయిన వారం ఇస్సాకు గురించి మనం చూసాము. ఈరోజు యాకోబు గురించి మనం చూద్దాం. ఇక్కడ యాకోబుని గురించి రచయిత మాట్లాడుతూ విశ్వాసమును బట్టి, ఈ మాటను గమనించండి. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడల్లా ఇస్సాకు గురించి ఏం చదివాము? అతడు కూడా విశ్వాసమును బట్టి కదండి, విశ్వాసమును బట్టి జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. ఆశీర్వదించడం కూడా ఇస్సాకు కూడా విశ్వాసమును బట్టి చేశాడు అంటున్నాడు. మరలా యాకోబు గురించి మాట్లాడాలనుకున్నాడు. యాకోబు గురించి కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు? అతడు కూడా విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు, అంటే మరణకాల సమయంలో యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను అనేటువంటి మాటని ఇక్కడ చూడగలుగుతాం. యాకోబు గురించినటువంటి కథ చాలా పెద్దది. మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గురించి 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆది కాండంలో అబ్రహాము గురించి 12 అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత ఎవరికి ఎక్కువ అధ్యాయాలు ఉన్నాయంటే యాకోబుకే ఉన్నాయి. యాకోబు కూడా 12 అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. యాకోబు చరిత్ర చాలా పెద్దది. యాకోబు చరిత్ర చదివి చాలామంది చాలా రకాలుగా దాన్ని ఉపయోగించారు. యాకోబు చరిత్రను చదివి యాకోబు వృద్ధాప్య సమయంలో అతని విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక మాట్లాడుతూ అంత పెద్ద స్టోరీ ఉంది యాకోబుది. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి అధ్యాయాలు యాకోబుకి ఇవ్వబడ్డాయి. అంత పెద్ద స్టోరీ అనమాట యాకోబుది. కానీ యాకోబు గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ రచయిత వృద్ధాప్య సమయంలో అతని విశ్వాసము ఎలాంటి స్థితిలో ఉంది, ఎట్లా ఆశీర్వదించాడు యోసేపు కుమారులను అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఆది కాండానికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా విషయాలు 12 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను యాకోబు గురించి. మరి యాకోబు పుట్టినది మొదలుకొని చరిత్ర ఉంది. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటంటే మోసగాడు కదండి. యాకోబు చరిత్ర మీరు చూస్తే అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వం లాక్కున్నాడు. మామూలు మోసగాడు కాదు. ఆయన కర్రీ ఎర్రగడ్డల కూర అని ఉంది. ఆ కర్రీ కోసము జ్యేష్ఠత్వం ఇస్తానన్నాడు. అంటే అప్పటికి ఎంత తెలివిపరుడు యాకోబు మీరు అర్థం చేసుకోనండి. పోయిన వారం చూపించాను ఆ వచనాలు. ఈరోజు యాకోబు గురించి వచ్చాం కాబట్టి కొంచెం ఆలోచన చేద్దాం. అట్లా జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. తర్వాత అన్నను ఆశీర్వదించాలని ఇస్సాకు నా కొరకు వేట మాంసం తీసుకురా అని చెప్పి మాట్లాడితే ఆ అన్న వెళ్ళాల్సిన స్థానంలో యాకోబు వెళ్ళి ఆశీర్వాదాలన్నీ తీసుకొని అన్న ద్వారా ఇతనికి ప్రమాదం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అన్నకు పగ పెరిగింది. నాకు రావాల్సిన దీవెనలన్నీ వాడు అప్పుడు నా జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, ఇప్పుడు చూస్తే నా ఆశీర్వాదాలన్నీ లాక్కున్నాడని చెప్పి కోపంతో రగులుకుంటున్నాడు. ఎవరు? ఏశావు. ఇప్పుడు యాకోబు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయినాడంటే మామ దగ్గరికి పోయినాడు. వాళ్ళ తల్లే పంపించింది, ఇంకా మీ అన్న నేను వదిలిపెట్టాడు, పోయి మా సహోదరుని దగ్గర నువ్వు ఉండని చెప్పి లాబాన్ దగ్గరికి పంపించింది. ఈ లాబాన్ ఎటువంటి వాడు అంటే మోసగాళ్ళకే మోసగాడు. యాకోబే మోసగాడు అనుకుంటే యాకోబును మించినోడు లాబాను. మీరు చరిత్ర చదివితే అసలు ఎట్లుంటుందంటే ఒక పిక్చర్ చూసినట్లుంటుంది. ఆ యాకోబు చరిత్ర చదివి పిక్చర్స్ కూడా తీసినారు అనుకుంటా లోకంలో. బైబుల్ చదివి వాళ్ళు వేటికో ఉపయోగిస్తున్నారు, కానీ అందులో రక్షకుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. బైబుల్ చదివి అన్ని కార్యక్రమాలకు యూజ్ చేస్తున్నారు. ఆ కాలంలో రథాలు, యుద్ధాలు కదండి. ఫరో ఎట్లా యుద్ధం చేశాడు, ఫరో యొక్క ఎరికో గోడలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి చదివి వాళ్ళు వేరే వాటికి ఉపయోగిస్తున్నారు, కానీ అందులో ఉన్నటువంటి దేవుణ్ణి గమనించలేకపోతున్నారు. అదే బాధాకరమైన విషయం.
యాకోబు స్టోరీ చాలా సారస్యంగా ఉంటుంది, చాలా అద్భుతకరంగా ఉంటుంది. అతడు మోసగాడు పోయి మామ దగ్గరికి పోయినాడంటే ఆ మామ ఇతని కంటే పెద్ద మోసగాడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడింది, అతడు ఆ యొక్క లాబాను యొక్క చిన్న కుమార్తెను ఇష్టపడితే ఈ మామ ఏం చేస్తాడంటే, నా కుమార్తెను నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలా, 7 ఏళ్ళు పని చేయాలా అంటాడు. 7 ఏళ్ళు పని చేసిన తర్వాత బాగా చీకటి అయినప్పుడు పెళ్లి చేస్తాడు. ఆ చీకటిలో ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? పెద్ద బిడ్డకి పెళ్లి చేస్తాడు. ఆయన ఇష్టపడింది ఎవరిని? చిన్న బిడ్డని. ఈయన కూడా మంచి ఎటువంటి వాడో చూడండి, యాకోబు మించిన మోసగాడు. చిన్న బిడ్డ కోసం 7 ఏళ్ళు కష్టపడితే పెద్ద కుమార్తెనిచ్చి ఆ చీకట్లో వివాహం చేసి పెద్ద కుమార్తెనిచ్చి తర్వాత ఇతను ఆశ్చర్యపోయి చూస్తే మళ్ళా వాళ్ళ మామ వచ్చి కూల్గా మాట్లాడతాడు. మీరు యాకోబు చరిత్ర చదివినప్పుడు అవల్ల చూస్తారు. వాళ్ళ మామ చిన్న కూల్గా ఏమంటాడంటే, ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు, పెద్ద కుమార్తెను ఎవరు చేసుకోరని చెప్పి నీకు ఇచ్చినాను, నువ్వేం పెద్ద బాధపడొద్దు, మళ్ళీ ఒక 7 ఏళ్ళు పనిచేయి అంతే. ఎంత? ఈయన ఎంత మూర్ఖుడు అంటే మళ్ళీ 7 ఏళ్ళు పనిచేశాడు. దానికి పేరే ప్రేమ కదండి. అట్లా పని చేయమని చెప్పాలి. ఎవరైనా ప్రేమిస్తున్నానంటే 7 ఏళ్ళు వెట్టి చాకరీ చేసి అప్పుడు తెలుస్తుంది ప్రేమ ఎంతవరకు ఉందని. యాకోబు నిజంగా ప్రేమించినాడు చూడండి. అందుకే మొదట 7 ఏళ్ళు పనిచేశాడు. అప్పటికే యాసిరికి వచ్చింది. ఆయన మామ మోసం చేసిన దానికి అసలు వాళ్ళ ఇంట్లో ఉండకూడదు చెప్పాలంటే. ఇంత మోసం చేస్తావా నన్ను, మామ అయ్యిండు కూడా, మేనమామ అయ్యిండు కూడా నన్ను ఇంత మోసం చేస్తావా అని చెప్పి పోవాలి. కానీ మళ్ళీ ఒక 7 ఏళ్ళు పని చేయన్నాడు చిన్నగా అంతే. మళ్ళీ 7 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. యాకోబు జీవితంలో మీరు ఏం గమనిస్తారంటే, యాకోబు తన స్వల ఆలోచన, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరినైనా మార్పు చేయగలను, ఎవరినైనా మోసం చేయగలను అని చెప్పే విధానంలో ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత తారుమారైంది, ఇతను బానిస అయిపోయినాడు. తర్వాత అంత మాత్రమే కాదు, లాబాను 10 సార్లు తన జీతం మార్చినాడు. 10 సార్లు జీతం మార్చాడని యాకోబే అంటాడు కదండి. అయితే ఇది అతని చరిత్ర. పుట్టినప్పటి నుంచి అక్కడికి వెళ్ళాడు, 14 ఏళ్ళు పని చేశాడు. వెళ్ళిన తర్వాత అతను ఎన్నిసార్లు జీతం మార్చినా దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. ఎన్నిసార్లు జీతం మార్చినా ఈసారి పొడలుగా పుట్టిన పిల్లలే నీవి అంటాడు. ఎందుకంటే పొడలు లేనివి ఎక్కువ పుట్టేవి, కాబట్టి పొడలు ఉండేటివి తక్కువ పుట్టేటివి, అవి నీ జీతం అంటాడు వాళ్ళ మామ. అంటే దేవుడు ఏం చేసేవాడంటే యాకోబు ద్వారా యేసుక్రీస్తు రావాలి, ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు. దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం గుర్తు చేసుకుంటున్నాడు అంతే. అందరూ మోసగాళ్ళే, పరిస్థితి బాగలేదు. యాకోబు పుట్టాడు, యాకోబు పరిస్థితి బాగలేదు, ఇంకేం చేయాలి? దేవుడు కరుణామయుడు, దయామయుడు, అతన్ని వదిలిపెట్టలే. పొడలు కలిగినట్టువే నీకు జీతం అంటే దేవుడు అన్నీ పొడలు కలిగినటువంటి ఆ యొక్క గొర్రెలే పుట్టేటట్లు చేశాడు. అట్లా అతని ఆస్తి పెరిగిపోయింది. ఇక మామ ఇంట్లో నుంచి కదిలినాడు. బయటికి వచ్చినప్పుడు 2 బ్యాచీలుగా వచ్చారు, 2 గుంపులుగా. తన తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు యాకోబు వాళ్ళ మామ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు 2 గుంపులు, దేవుడు అంతగా ఆశీర్వదించాడు. 2 గుంపులుగా బయటకు వచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత అరణ్యంలో 2 గుంపులుగా వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ నిజదేవుడు అతన్ని దర్శించాడు. అక్కడ అతని విశ్వాసం పెరిగింది. దేవుడు అక్కడ అతని పేరు మార్చాడు. యాకోబు అనే పేరును ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. దేవుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల దేవుడు అని పిలిపించుకోగలిగినాడు. మోసగాడైనటువంటి యాకోబు పేరు మార్చి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఆయననే ఇదే అధ్యాయంలో మనం చూసాము. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అనిపించుకున్నటకు ఆయన సిగ్గుపడలేదంట. ఇందులో వాళ్ళ గొప్పతనం ఏమైనా ఉందంటే ఏం లేదు. దేవుడు కరుణామయుడు. యాకోబు గురించి ఇక్కడ రాయబడింది కాబట్టి మనకు తెలుసు. కానీ యాకోబు కంటే మోసగాళ్ళు ఉంటారు చెప్పండి. అయినా దేవుడు మహా ప్రేమ కరుణ సంపన్నుడు కాబట్టి ఇంకా మనల్ని బతికిస్తున్నాడు. యాకోబు కంటే చాలా మోసకరమైన జీవితము మనం జీవించే వాళ్ళం. కానీ దేవుడు మనల్ని పట్టుకొని ప్రేమించి మనల్ని స్థిరపరిచి రక్షించాడు. ఇదే గొప్ప విషయం. అయితే దేవుడు ఇశ్రాయేల్ అనే పేరు మార్చిన తర్వాత అతడు గొప్ప దేవుని ఎరిగి అతడి తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళేలోపు అతడు గొప్ప మార్పు చెందాడు. ఎట్లా మార్పు చెందాడంటే,
నా ఆలోచనలు నేనేదో గొప్పని అనుకున్నాను, ఇంతవరకు నన్ను ఆశీర్వదించింది నా వెనక నుండి నా దేవుడే నన్ను నడిపించాడు, కానీ ఇదంతా కూడా నా యొక్క గొప్పతనం కాదు, ఆ గొప్ప దేవుని యొక్క సమకూర్పు నన్ను ఇంతగా నడిపించిందని చెప్పి ఆయన అబ్రహాము ఇస్సాకును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడు మరలా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆ మార్గంలో మధ్యలో వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ అని పేరు మార్చిన తర్వాత దేవుడు చాలా రకాలుగా దర్శించిన తర్వాత అతడు రియలైజ్ అయ్యాడు, నా పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాకులను ఎట్లా నడిపించాడో, నిజంగా దేవుడు నా వెనక నుండి నా పైన ఒక ఉద్దేశం కలిగి ఉండి ఇంతగా నడిపించాడు, కాబట్టి ఇక మీదట నా ఆలోచనలు కాదు, నా దేవుడు గొప్పోడు, ఆయన గొప్పవాడై దయామయుడై నన్ను నడిపించాడని చెప్పి విశ్వాసంలో పరిపక్వత చెందాడు. అలా పరిపక్వత చెందిన తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుడు నాకు సహాయకుడు, మనుషులు కాదనే స్థితికి వెళ్ళిపోయాడు. యాకోబు విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు మహాభివృద్ధి నొందెదవు. ఇది యాకోబు దగ్గర మనం చూస్తే చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నాకేం లేదు, అందరికి అన్నీ ఉన్నాయి, నాకేం లేదు, నేనే వెనకలు పడిపోయినా, అందరికంటే తక్కువ ఉన్నా. నేను చెప్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏమి లేని వాళ్ళకి ఏమి లేదు, నాకేం లేదు, అందరికంటే తక్కువలో ఉన్నా, అందరికంటే వెనకలు పడిపోయినా అని నువ్వు అనుకుంటున్నట్లయితే యాకోబు జీవితాన్ని చూడండి, యోబు జీవితాన్ని చూడండి. యోబు కూడా ప్రారంభంలో చదివి అక్కడే వదిలేస్తారు, కానీ ఇందాక మనం మాట్లాడిన ఆ వచనం కూడా యోబు గ్రంథంలోనే ఉంది. ఏంది? నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహాభివృద్ధి పొందేదవు. ఇదే ఆశీర్వాదం. మన స్థితి మొదట కొద్దిగా నుంటే భయపడాల్సిన అవసరం లేదు. 0 నుంచి పైకి వస్తేనే మనం దేవునికి మహిమకరంగా ఉంటాం కదండి. విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక శోధనలు మనకు ఎదురవుతున్నప్పుడు నా స్థితి ఎందుకు ఇంత తక్కువలో ఉంది, ఇంత కొద్దిగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే యాకోబు విషయంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఆదికాండం 47వ అధ్యాయం. మనం ఆ వచనాలను అన్లాక్ చేయాలంటే ఖచ్చితంగా ఆదికాండం వస్తేనే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించాను. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. యోసేపు తల్లిదండ్రులను ఐగుప్తు దేశానికి పిలిచినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో అప్పుడున్నటువంటి ఫరో భూమి మీద అప్పుడున్న ధనవంతుల కంటే గొప్పోడు. ఫరో తర్వాత స్థానంలో ఎవరున్నారు అంటే యోసేపే ఉన్నాడు. ఫరో తర్వాత స్థానంలో ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు. అంటే అప్పుడు ప్రపంచంలో సెకండ్ ప్లేస్ ఎవరంటే యోసేపే, ఫరో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అటువంటి ఫరో ఎదుట యాకోబు నిలబడి యాకోబు చేస్తున్న పని ఏంటంటే, మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ప్రపంచంలోనే పెద్ద ధనవంతుని యాకోబు దీవిస్తున్నాడు. మోసగాడైనటువంటి వాడు ఎట్లా మారిపోయినాడంటే కొంతమందిని దీవించే స్థితికి వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తు దేశపు ఫరోనే దీవించే స్థాయికి వెళ్ళిపోయాడు కదండి. అది మనము ఇక్కడ చూడగలుగుతాం. అలాగే 48వ అధ్యాయం తిప్పండి. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ముందరికి వెళ్తాను. ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనస్సే ఎఫ్రాయిములను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, యోసేపుకి ఏమంటున్నాడు? ఎటువంటి దేవుడు అని అంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. లూజులో ఉన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను
షిమ్యోను వలె ఎఫ్రాయిము మనస్సే నాకు బిడ్డలై ఉందురు. వారి తర్వాత నీవు కనిన సంతానం ఇదే నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ 15వ వచనం చదువుదాం చూడండి. అతడు యోసేపును దీవించి ఏమంటున్నాడంటే, యోసేపును దీవించి ఇప్పుడు జాగ్రత్తగా గమనించి, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. వాళ్ళ మీద ఎటువంటి ఆశీర్వాదాలు పలుకుతున్నాడు? ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 21వ వచనం చదివాం కదండి. అవసాన కాలమందు వారిని ఆశీర్వదించనని. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? 3 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఏమని ఆశీర్వదించాడంటే 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా, పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మొదటిది ఏమంటున్నానంటే పితరుల దేవుడు అని అంటున్నాడు. పితరుల దేవుడు, పితరులను రక్షించిన దేవుడు. అబ్రహాము ఇస్సాకులను ఏ విధంగా రక్షించాడు? వాళ్ళు ఎక్కడ ఏమీ లేని వారిగా ఉన్నప్పుడు వారిని పిలిచి ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఆ పిల్లలకు తెలియాలి కదా, అది గుర్తు చేస్తున్నాడు. రెండవదిగా ఏంటంటే పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు. మొదటిగా రక్షించిన దేవుడు మనల్ని అని చెప్తున్నాడు. మనల్ని రక్షించిన దేవుడు ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. ఇందాక మొదటి వచనం నుంచి చదివినప్పుడు అక్కడ సర్వశక్తి గల దేవుడు అని పరిచయం చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. జీవంగల దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. అబ్రహామును ఇస్సాకును నడిపించి వాళ్ళని పోషించిన దేవుడు ఉన్నాడు. వాళ్ళని పిలిచి ఎట్లా ఆశీర్వదించాడని చెప్పి వీళ్ళకు గుర్తు చేస్తున్నాడు. ఆ దేవుని గురించి గుర్తు చేస్తూ ఆయనే మనల్ని రక్షించెను. ఎవరో రక్షించలేదు, ఆయన అబ్రహామును రక్షించిన దేవుడు, ఇస్సాకును రక్షించిన దేవుడు మనల్ని రక్షించాడు అని చెప్తున్నాడు. మొదటి విషయం. రెండవదిగా ఏం గుర్తు చేస్తున్నాడు అంటే పుట్టినది మొదలుకొని మనల్ని పోషించిన దేవుడు. మనల్ని పోషించే దేవుడు అని నమ్ముతారండి? మనల్ని పోషిస్తాడు దేవుడు అని నమ్ముతారా? చాలామంది చనిపోతే పరలోకానికి వెళ్ళేదే ఇంపార్టెంట్, అదే అనుకుంటారు. యేసుప్రభు శిలువ మరణం అంటే దేవుని నమ్ముకుంటే పరలోకం వస్తుంది అంతే, మన పాపాలకు క్షమాపణ పోతే తర్వాత మనం రెడీగా పరలోకానికి ఉండాలి అంతే, ఈ లోకంలో ఏమి ఉండదు అనుకుంటారు. యాకోబు అప్పుడే జస్టిఫై చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే నన్ను ఇంతకాలం పోషించింది, నన్ను నడిపించింది, నాకు అన్నం పెట్టింది దేవుడు, నన్ను పోషించిన దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నాకు అన్నం పెట్టి నన్ను పోషించిన దేవుడు అని అంటున్నాడు. ఆశీర్వాదం అనేటువంటిది భౌతిక పరంగా కూడా ఉంటుందనేటువంటి విషయాలను చాలాసార్లు చాలామంది నమ్మరు. ఏమనంటే ప్రాస్పరిటీ అని అనుకుంటారు. ఇది సువార్తలో ఐశ్వర్యము అంటే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. లేదు, గాస్పల్లోనే ప్రాస్పరిటీ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడనే చాలామంది ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఏంటంటే దేవుడు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని మనల్ని ఆశీర్వదిస్తాడనే విషయాల్లో వెనకాల పడిపోతే ఈ భూమి మీద ఏవి అనుభవించలేం. దేవుడు నీ ప్రతి అవసరమును సంధించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ నమ్మకుండా ఉన్నట్లయితే అది జరగదు. నువ్వు నమ్మకుండా ఉన్నట్లయితే నా భౌతికపరమైన విషయాల్లో కూడా నేను అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని నా దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం నమ్మకపోతే, నన్ను అన్ని విషయాల్లో పోషించాలని, నాకు అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వాలని చెప్పి నా పరలోకపు తండ్రి నా కొరకు ఉన్నాడు, ఆయన భౌతికపరమైన విషయాల్లో కూడా నా ఎడల దృష్టి ఉంచాడని చెప్పి మనం నమ్మకపోతే భౌతికపరమైన ఏ ఆశీర్వాదం మనం అనుభవించలేము. ఎందుకంటే పరలోకంలో నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే నీకు విశ్వాసం అవసరం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఏమంటున్నాడంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కనబడలేదు కానీ అది ఉన్నదనుటకు రుజువై ఉన్నది. దాన్ని చూసేటట్లు చేసేదే విశ్వాసం. విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసపు కనులతో మనం ఏవేవైతే నమ్ముతామో, ఏవేవైతే మనం దృష్టి ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అవన్నీ స్వతంత్రించుకుంటాం. లేదు ఇక్కడి వరకే దేవుడు నాకు అని మనము గెరగేసుకొని దేవుడు నన్ను ఆత్మీయంగా మాత్రమే ఆశీర్వదిస్తాడని చెప్పి నిలబడిపోతే భౌతికపరమైన ఏ ఆశీర్వాదం మనం ఈ భూమి మీద పొందుకోలేం. హల్లెలూయా. నేను నిజంగా ప్రాక్టికల్గా
ఆలోచన చేస్తే ఈ రోజు వరకు 32 సంవత్సరాలు అయిపోయి 33 సంవత్సరాలు అయింది నాకు. దేవుడు పిలిచాడు 2012 సంవత్సరంలో. పరిచర్య చేస్తున్నాను. చాలా చోట్ల పరిచర్య చేశాను, చాలా చోట్ల ప్రసంగం చేశాను, చాలా చోట్ల చాలా వ్యక్తులతో ఉద్యోగం చేశాను, చాలా రకాలుగా నేను ప్రయాణిస్తున్నాను. కానీ చాలామంది అనుకుంటారు, ఎప్పుడైనా మమ్మల్ని డబ్బులు అడగకపోతాడా అని అనుకున్నారు. నేను చెప్తున్నాను, మా తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులు కాకపోయినా, మాకు ఏది లేకపోయినా, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు నా దేవుడే నన్ను పోషించాడని చెప్తా. కానీ ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. ఇంతవరకు ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. నా దేవుడు నన్ను పోషించాడని నేను నమ్మేదాను. కానీ ఈరోజు వరకు బెస్ట్గానే ఉన్నాం. ఈరోజు వరకు ఎవరి దగ్గర చెయ్యి చాపలే, ఎవరి దగ్గర అడగలేదు, ఎవరి దగ్గర మాట అనిపించుకోలేదు. కానీ నా వెనకాల నా దేవుడు ఉన్నాడు, నా ప్రతి అవసరతను ఆయన గమనిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం నాకు బాగా తెలుసు. యాకోబు దాన్ని జస్టిఫై చేస్తున్నాడు. నేను పుట్టినది మొదలుకొని ఎవరు నన్ను పోషించారు, ఎవరు నన్ను పోషించానో ఆ దేవుడు అంటున్నాడు. యా దేవుడు? చాలా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కాదు. ఏ దేవుడు పోషించాడు, ఏ దేవుడు నడిపించాడు, ఆ దేవుడు అని అంటున్నాడు. దేవుడు పోషిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకము ఉంచాలా. అలాగని చెప్పి మళ్ళీ మూడవదిగా ఏమంటున్నాడంటే 16వ వచనం, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను, దేవుడు సమస్తమైన కీడులో నుంచి తప్పించాడు అంటున్నాడు యాకోబుని. మన పితరులను సమస్తమైన కీడు నుంచి మనల్ని తప్పించాడు. దేవుడు మనల్ని సమస్తమైన కీడు నుంచి తప్పించి ఈరోజు నిలబెట్టుకున్నాడు. సమస్తమైన కీడు నుంచి మనల్ని తప్పించాడు. ఎవరు ఆ దేవుడు అంటే అబ్రహాము ఇస్సాకుల దేవుడు. ఎటువంటి దేవుడు? అబ్రహాముని ఎట్లా పిలిచాడో గుర్తు చేసుకోనండి. విగ్రహాలు అమ్ముకుంటూ ఎక్కడో హారానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఒక మూలనున్నాడు. ఎవరో యవనస్తుని పిలుచుకుంటే వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటారు కాదు. వృద్ధాప్యంలో నుంచి ఒక వ్యక్తిని పిలిచి దేవుడు మహిమ తీసుకోని రావాలని చెప్పి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తినే ఎంచుకున్నాడు కావాలని. అతనికి విశ్వాసం అనే పాఠాన్ని నేర్పించాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చరిత్ర చెప్పుకుంటున్నారు. ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. మన అబ్రహాము పితరులు, అబ్రహాము ఇస్సాకుల దేవుడు వాళ్ళని రక్షించిన దేవుడు, తర్వాత వాళ్ళని పోషించిన దేవుడు, తర్వాత వాళ్ళని ప్రతి కీడు నుంచి కాపాడిన దేవుడే వీళ్ళని ఆశీర్వదించును గాక, ఆ దేవుడు ఆశీర్వదించును గాక అని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. జీవంగల దేవుడు, అన్నిటినీ చూస్తున్న దేవుడు పోషిస్తాడు. మొదట రక్షించాడు, నేను పరలోకానికి వెళ్ళిపోతా అంటే కాదు. రెండోది పోషిస్తాడని కూడా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. రక్షించాడు, యేసు రక్తంలో కడగబడిన పరలోకానికి వెళ్ళిపోతా అంటే కాదు. రెండవదిగా దేవుడు నిన్ను పోషిస్తాడు, నన్ను నడిపిస్తాడని నమ్మాలి. మూడవదిగా ప్రతి కీడు నుంచి కూడా ఎవరైనా కీడు చేయాలనుకుంటే మనకు అవసరం లేదు. దేవుడు అన్నాడు అబ్రహాంతో, నిన్ను దూషించు వారిని, వాళ్ళు కేవలం నిన్ను దూషిస్తారు కానీ నేను శపిస్తాను. వాళ్ళ జీవితంలో అన్ని విధాలుగా ఫలము, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము, వారి నువ్వు కనులారా చూస్తుండగానే నీ శత్రువులు ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడా? వారి జీవితంలో వారి ఫలాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి దేవుడు వెనకలు ఉన్నాడా లేదా అని. అప్పుడు మీరు గమనించండి, జీవంగల దేవుడు. నేను ఇక్కడ ఒక విషయం ఆలోచన వచ్చింది. దేవుడు ఎందుకు చిన్నోళ్ళనే ఎంచుకుంటున్నాడు? ఆ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుడు కయ్యూను హేబేలు ఆదామవ్వలకు పుట్టాడు. ఎవరిని ఇష్టపడినాడు? చిన్న కొడుకునే ఇష్టపడినాడు. తర్వాత చిన్న కొడుకుకు బదులుగా ఇంకొక కొడుకు పుట్టాడు ఆదామవ్వలకి. ఆ కొడుకు ద్వారా వచ్చిన వంశంలో నుంచే యేసుప్రభు వచ్చాడు. తర్వాత అబ్రహాముకు కుమారులు అయ్యారు ఇద్దరు. మొదట ఇస్మాయేలు, తర్వాత ఇస్సాకునే ఎక్కువ ఇష్టపడినాడు దేవుడు. మొదటిది ఉంది ప్రభువా, పెద్దోని కదా నువ్వు ఎక్కువ ప్రేమించాలా, పెద్దోడు కదా అంటే దేవుడు పెద్దోళ్ళని లెక్క చేయాలి. కానీ ఈ లోకము ఏదైతే గొప్పదనుకుంటుందో దేవుడు దాన్ని తీసి పక్కన పెడతాడు. ఏదైతే గొప్పదనుకుంటుందో ఆ కాలంలో పెద్ద కొడుకు అంటే రెండంతల ఆస్తి, పెద్ద కొడుకు అంటే పెద్ద మర్యాద, పెద్ద కొడుకు అంటే పెద్ద విలువ, పెద్ద కొడుకు అంటే వీడే తల కొరివి పెట్టేది, పెద్ద కొడుకు అంటే వీడే అన్ని పెద్ద కొడుకు అంటే ఘనత, పెద్ద కొడుకు అంటే ఘనత. అందుకే దేవుడు వీడినే ఎంచుకోవాలా. ఈ అధ్యాయాన్ని అంతా చదివి చూడండి. ఆదికాండం 48వ అధ్యాయంలో కూడా యాకోబు ఎఫ్రాయిము మనస్సే మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే, అట్లా కాదు నాయన, వీడు చిన్నోడు, కుడి చేయి పెద్దోని మీద పెట్టు అంటాడు. నాకు ఎవరిని ఆశీర్వదించాలో తెలుసు అంటాడు యాకోబు. దేవుడు చిన్నోళ్ళనే ఎంచుకున్నాడు. అంటే నేను ఏమంటానంటే చిన్నోళ్ళు అర్హులని కాదు, ఎవడైతే అర్హుడు కాదని అని అనుకుంటారో వాళ్ళే కావాలి దేవునికి. హల్లెలూయా. అబ్రహాము వృద్ధాప్యంలో ఎంచుకున్న దానికి కూడా కారణం అదే.
నేను అర్హుణ్ణి అనేతోళ్ళు దేవునికి అవసరం లేదు. నాలో ఏ యోగ్యత లేదు ప్రభువా, నువ్వు తోడు ఉంటేనే నేను ఇదంతా చేయగలుగుతా అన్న వాళ్ళే దేవునికి కావాలా. హల్లెలూయా. అందుకే ఏమీ లేని స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలు చూడడానికి మనకే ఎక్కువ అవకాశం ఉంది. దేవుని గొప్ప కార్యాలు చూసి మనం దేవుని మహిమపరిచే అవకాశము మనకే ఎక్కువ ఉంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే ఈరోజు మన దేవుడు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. 16వ వచనం, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి చూసారా పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను. యోసేపు కూడా ఇష్టం కాలే. పెద్ద కొడుకు చిన్న కొడుకు తల మీద కుడి చేయి పెట్టాడు. యోసేపుకి అది ఇష్టం కాకపోయాను కనుక అతడు మనస్సే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి అతని తల మీద పెట్టుమని చెప్పాను. ఎవరైతే అర్హుడు అని అనుకున్నారో దావీదు వంశంలో కూడా చూశారండి. ఎంతమంది వాళ్ళు దావీదు అన్నదమ్ములు? 7 మంది. అయితే 6 మందిని చూశారు. ఎవరు వీళ్ళు కాదు అన్నాడు దేవుడు. ఎవరు కాదు అంటే ఒకడు ఉన్నాడు దావీదు, వాడు ఎందుకు పనికిరాడని మేకలకు గొర్రెలు మేపడానికి పంపించినట్టు వాడిని చూడాలా ఫస్ట్. అంటే దావీదుని పిలిపించి దావీదుని చూస్తే ఇతడే కావాల్సినది. ఎవరైతే అర్హత లేదన్నారో వాళ్ళనే దేవుడు పిలుచుకొని గొప్ప చేయాలనుకుంటాడు. ఎవరైతే బుద్ధిహీనుడు అని అనుకున్నారో వాళ్ళనే తీసుకొని నిలబెట్టి దేవుడు వాడుకోవాలనుకుంటాడు. అర్థమవుతుందండి? కాబట్టి మన దగ్గర ఏం లేదని చింతపడాల్సిన అవసరం లేదు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే మనము ఎక్కడ లేని స్థితికి మన తల ఎత్తుకుంటాం. మన దేవుడు గొప్ప శిఖరానికి దేవుడు నిలబెడతాడు. అది కూడా విశ్వాసమును బట్టి ఆశీర్వదించినట్టున్నాడు. ఇవల్ల ఎట్లా జరుగుతాయి? విశ్వాసం ద్వారా. నువ్వు ఎంత నమ్మితే అంత. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముటలోనే ఉంది కొదవ తప్ప దేవుని దగ్గర ఏ కొదవ లేదు. దేవుడు ఎందుకు చేయలే? దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నమ్మడానికి మన హృదయంను సిద్ధపరచుకొని ఆయన ఎదుట మనం ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని జోక్యం చేసుకొని నడిపించడానికి సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు మనం ఆరాధించేది.